లేట్ అయిందే. ఎక్కడే బాబు, ఎంత ట్రాఫిక్ జామ్ ఉంది తెలుసా రోడ్ మీద. నిజమా? అవును చాలా ట్రాఫిక్ మ్మ్. ఉంది. సర్లే ఓకే. హే, మీ డాడీ వస్తున్నారు. హాయ్ దివ్య. హలో అంకుల్. హాయ్ శీతల్. హాయ్ అంకుల్. గీతాన్ని చూడు, మన స్టేట్ అమ్మాయి కాకపోయినా ఎంత పద్ధతిగా ఉందో. థ్యాంక్ యూ అంకుల్. స్టడీస్ ఎలా ఉన్నాయి? అంతా బాగానే ఉంది అంకుల్. ఈ వీకెండ్ ఎగ్జామ్స్ కూడా ఉన్నాయి, సో ప్రిపేర్ అవుదామని బుక్స్ కూడా తెచ్చుకున్నాం. అవును అంకుల్, ఈసారి ఇంకా ఎక్కువ స్కోర్ చేయాలని ఫిక్స్ అయ్యాం. ఓకే, శాలిని మీకు చెప్పే ఉంటుంది. నేను వాళ్ళ అమ్మని తీసుకురావడానికి వేరే ఊరు వెళ్తున్నాను. ఈరోజు మీరు తనకు తోడుగా ఉంటారని చెప్పేసి నేనే రమ్మన్నాను. అయినా శాలిని చెప్పింది అంకుల్, మాకేం ప్రాబ్లం లేదు, మేము ఉంటాము. ఓకే, కానీ మా అమ్మాయిని చూస్తుంటే చాలా గర్వంగా ఉందమ్మా. అసలు ఈ రోజుల్లో అమ్మాయిలు ఎలా ఉన్నారు? పార్టీలు పబ్బులు అని బాయ్ ఫ్రెండ్స్ వేసుకొని తిరుగుతున్నారు. కానీ మా అమ్మాయికి కాలేజీ ఇల్లు తప్పితే వేరే ప్రపంచం తెలియదు. అంతేకాదు, చివరికి తన ఫ్రెండ్స్ని కూడా తనలా ఉండే వాళ్ళనే సెలెక్ట్ చేసుకుంది. థ్యాంక్ యూ అంకుల్. సరే నేను వెళ్తానమ్మా, లేట్ అవుతుంది. శాలిని, నీకేమన్నా ఎమర్జెన్సీ ఉంటే నాకు కాల్ చేయమ్మా. ఓకే డాడీ, వీళ్ళిద్దరు ఉన్నారు కదా, నాకేం భయం లేదు, మీరు వెళ్ళరండి. అలాగే. ఏయ్, ఈ వేరియేషన్ ఏంటే? షాక్ అయ్యావా? ఇదే ఒరిజినల్. ఇప్పటికే చాలా లేట్ అయింది, నువ్వు కూడా రియాలిటీలోకి వచ్చేస్తే స్టార్ట్ చేసేద్దాం. జస్ట్ 1 minute. చూసింది చాలు, ఇప్పటికే చాలా లేట్ అయింది. స్టార్ట్ చేద్దామా? Cheers. ఈ స్టఫ్ తినవే, బాలే ఉంటది. ఇదిగో, ఇది టేస్ట్ చేయి, ఇంకా బాగుంటుంది. ఈ ఓట్ కాలం స్ప్రైట్ కలిసిపోయినట్టే, అన్నం కూడా లైఫ్ లాంగ్ కలిసి ఉండాలి. అవును, నువ్వు కరెక్ట్గా చెప్పావు. మీరు తాగిందే ఒక్క పెగ్గు, అప్పుడే ఎక్కేసిందా? ఇంకోటి మిక్స్ చేయి. మా నాన్న మిమ్మల్ని చాలా మంచివాళ్ళు అనుకుంటున్నాడే, మనల్ని ఇలా చూస్తే ఏమైపోతాడో. ఏంటి మమ్మల్ని అంటున్నావేంటే? మనల్ని నువ్వు తప్పించుకుందాం అనుకుంటున్నావా? అదే, మనల్ని ఇలా చూస్తే ఏమైపోతాడో. ఆ దేవుడికి ఏ తెలియాలి. ఏమైంది? ఏమైంది? ఏమైంది చెప్ప. నా బుజ్జి కది, చెప్పమ్మా ఏమైంది? నేను కాలేజ్లో ఒకరిని లవ్ చేశాను, వాడు నన్ను రిజెక్ట్ చేశాడు. నువ్వు ప్రపోజ్ చేస్తే రిజెక్ట్ చేశాడా? ఎవడే వాడు? ఎక్కడుంటాడు? మన కాలేజ్లో కొత్తగా జాయిన్ అయ్యాడు కదా వాడు.
రిజెక్ట్ చేశాడు కానీ నాతో రోజు మాట్లాడతాడు. రిజెక్ట్ చేశాక ఎందుకు మాట్లాడుతున్నాడే? వాడికి లవ్ వద్దంట, ఫ్రెండ్స్ విత్ బెనిఫిట్స్ కావాలంట. అమ్మ బాబోయ్, వీరి దగ్గర చాలా సెకలు ఉన్నాయి. ఆడికి మన టార్చర్ ఎలా ఉంటుందో చూపెడదాం. పిలువు వాడిని. వస్తాడంటావా? వాడే అడిగాడుగా ఫ్రెండ్స్ విత్ బెనిఫిట్స్ కావాలని. ఉన్నాయి, రమ్మను. అంతే అంటావా? అంతే, నువ్వు ఫోన్ చేసి రమ్మను. వస్తాడు, తర్వాత చూసుకుందాం. హలో, హాయ్, ఏం చేస్తున్నావు? నీ ఫోన్ కోసమే వెయిట్ చేస్తున్నా. అవ్వో, అవునా? మరి ప్రపోజ్ చేస్తే ఎందుకు రిజెక్ట్ చేసావు? నీకు ఆల్రెడీ చెప్పాగా లవ్ వద్దని. మరేం కావాలి? ఆయ్ ఆయ్ చిలిపి దొంగ, నీకన్నీ తెలిసి అడుగుతావు. కొడతా. నాకు చాలా భయంగా ఉంది అబ్బా. ఎందుకో? ఇంట్లో ఎవరు లేరు, అందుకే భయంగా ఉంది. నీకు ప్రాబ్లం లేకపోతే కొంచెం తోడుగా రావచ్చు కదా. నువ్వు ఫోన్ పెట్టే 2 నిమిషాలు అక్కడ ఉంటా. రాణి, వాడికి మన టార్చర్ అంటే చూపిద్దాం. సారీ పక్కకి వెళ్ళిపోయి ఈ ఇంటికి వచ్చా. సారీ. హలో, నువ్వు వచ్చింది కరెక్ట్ అడ్రస్సే గానీ వచ్చి కూర్చోరా. ఏంటి రానా? కూర్చోబే. వద్దులే, రాయా బెటర్. దివ్యా, వామో వామో వామో, ఏం చేస్తున్నారా మీరంతా? ఎందుకే నన్ను పిలిచింది? చూసింది చాలా గానీ మందెత్తావా? అలవాట్లేదక్క. పోనీ సిగరెట్? అది కూడా అలవాట్లేదక్క. కొంచెం ఎండ్రీ ఉంది, తాగుతావేటి? బయట చూడడానికి మాత్రం పద్ధతికి మారిపోయేలా కనబడుతున్నారు కానీ ఒరిజినల్ ఇదే. చాలా మంది తెలియక మిమ్మల్ని దేవతలు అనుకుంటున్నారే. మీరు దేవతలు కదే, దెయ్యాలు. ఏదో అంటున్నాడే. ఏమంటున్నావురా? అయ్యో నేనేమనలేదక్క, మీరు కానివ్వండి. మరి నువ్వేం చేస్తావు? మీరేం చెప్తా చేస్తానక్క. నువ్వు చెప్పవే. వాటి చాలా బోరింగ్ గా ఉంది. పాట పాడు. అబ్బే నాకు పాట రాదక్క. పోనీ డాన్స్ చేయి. దానికంటే పాటే బెటర్ అక్క. పాడు పాడు పాడు. ఏ శ్వాసలో చేరితే గాలి గంధర్వమవుతున్నదో. ఏమైందక్క? ఊపున్న పాటలు పాడమంటే ఏడుపు కొట్టు పాటలు పాడుతున్నావు. ఏడిసినట్టుంది. పాడమచ్చు. అలాగే అక్క, మీకోసం పాడతాను. బై బయ్యే బంగారు రమణమ్మ, బాయి చెరువుగాడ వెయిటింగ్ రమణమ్మ, అటు బస్సు ఇటు బస్సు. బాబు డాన్స్ చేయరా, నువ్వు డాన్స్ అయ్యి. అలాగే అక్క, డాన్స్ అంటే లిటిల్ బిట్ మేనేజ్ చేస్తాను. అక్క తెలుగు పాటకు చేయరా. తెలుగు అక్క చేస్తానక్క. చెయ్యి. ఆపండి. ఏ అక్క, ఈ అమ్మాయి బాగా చేయలేదా? వేసుకో అక్క. ఇప్పుడు నువ్వు కొట్టావా? ఏ డౌటా? అవునరా రే, నువ్వేదో ఫ్రెండ్స్ విత్ బెనిఫిట్స్ అంటున్నావు అంట. ఇంకోసారి ఆ మాట ఎక్కడైనా వినపడింది అనుకో, కట్ అయిపోద్ది. ఏంటిది? నువ్వేమనుకుంటే అది. హే, ఇంకా వాడితో మాటలేంటి? వాడిని చంపేసి జైలుకి వెళ్ళిపోతా. అయ్యో బాబోయ్, ఇంకోసేపు కొంట నన్ను చంపేలా ఉన్నారా బాబు.
ఏంట్రా అలా ఉన్నారు? నైట్ కొంచెం ఎక్కువైంది అంకుల్. ఎక్కువైందా? అంటే డాడీ నైట్ చదువుకొని పడుకునేప్పటికి లేట్ అయింది అందుకే ఇలా ఉన్నా. డాడీ మమ్మీ ఏది? వస్తుంది వెనకాల. అలాగే అసలు బుద్ధి ఉందా నీకు? ఫ్లోలో వచ్చేసింది. ఇంకోసారి అలా చెప్పకు, మా డాడీకి తెలిసి చంపేస్తా. ఓకే. పద.